శ్రీశైలం మల్లికార్జున స్వామివారి సేవలో తెలంగాణ మంత్రి కొండ సురేఖ పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ భక్తులకు తిరుమలలో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. తెలంగాణ భక్తుల విన్నపాలపై ఏపీ ప్రభుత్వం తమ విజ్ఞప్తిని పరిష్కరిస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరపున తెలంగాణలో ధర్మ ప్రచార నిధులను కేటాయించాలన్న సురేఖ గత ప్రభుత్వం పాటించిన విధానాలను ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూడా అమలు చేయాలని కొండ సురేఖ కోరారు. सर्वाभिदेवैनं देवताभिरुद्धरति यावदेवै देवतास्ते प्रसादसिद्धिरस्तु शीघ्रमेव సంవత్సరం వస్తున్న సందర్భంలో మరి ఎక్కువగా రద్దీగా ఉంటుందని శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ద్వాదశ పీఠాల్లో ఒకరైనటువంటి స్వామివారిని దర్శించుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. తరచుగా ఇక్కడికి వస్తూ ఉంటాము. మరి మాకు ఈ అమ్మవారైనా ఈ స్వామివారైనా కూడా ఒక నమ్మకము, ఇక్కడ ఏదైనా మొక్కుకుంటే జరుగుతుంది అనేటువంటి ఒక విశ్వాసము. మరి నా కూతురు తన కొడుకు పుట్టితే వస్తానని చెప్పి మొక్కుకున్నది. మరి ఆ తర్వాత రావడం ఇప్పుడు జరిగింది. బాబుని తీసుకొని వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా ప్రశాంత వాతావరణంలో స్వామి దర్శనం జరిగింది. మరి స్వామి మన రాష్ట్రాలు రెండు కూడా సుభిక్షంగా ఉండాలని, రైతులు కూడా సంతోషంగా ఉండాలని, మంచి పంటలు పండాలని, మంచి ప్రభుత్వాన్ని బలాన్ని, స్థైర్యాన్ని, ధైర్యాన్ని, మరి ఆర్థిక బలాన్ని కూడా ఇచ్చి ముందుకు నడిపించాలని స్వామివారిని వేడుకుంటా ఉన్నాను. మా దురదృష్టం ఏంటంటే అంతకుముందు మా తెలంగాణలో అంతా కలిసినప్పుడు మాకుండేది గుడి. మేము శ్రీశైలం గుడిని విడిపోవడం వలన కోల్పోయినా కూడా మాకు ఈ భక్తి అయితే మాకు ఎప్పుడు కూడా ఉంటుంది. కాకపోతే మాకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఎక్కడుందంటే తిరుమల తిరుపతి దేవస్థానం నుండి మా తెలంగాణ నుంచి వచ్చేటువంటి భక్తులు కొంత గత గవర్నమెంట్ నుంచి నిర్లక్ష్యానికి గురికి కాబడతా ఉన్నారు. ఆ విషయంలో మేము ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్తో మంతనాలు జరుపుతూ ఉన్నాము. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే కొన్ని పద్ధతులు నియమాలు పాటించేవాళ్ళు, అదే పద్ధతిలో మా ప్రభుత్వానికి కూడా వారు ఇవ్వాలని వారికి మేము రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. వారు కూడా ఒక పాజిటివ్ వేలో మేమందరం కూడా చర్చించుకొని మొన్ననే వాళ్ళ కమిటీ కూడా వేయడం జరిగింది. కాబట్టి కమిటీలో నిర్ణయించుకొని మరి తెలంగాణకు నుంచి అధిక భక్తులు వస్తారు, అధిక రాబడి కూడా వస్తుంది. మరి గతంలో మాకు అక్కడి నుంచి కళ్యాణ మండపాలు కానీ, గుళ్ళ డెవలప్మెంట్ల కోసం కానీ, కాలనీ గుళ్ళ